నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. ఉస్నాబాద్ పట్టణ శివారులో గల శుభం గార్డెన్లోని నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్త సమావేశంలో ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా 6 గ్యారంటీలు అమలు తీరు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దె దిగాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన న్యాయాన్ని వాస్తవాలను ప్రజలు తెలియజేయాలి. రాబోయే స్థానిక స్థలాలు ఎన్నికలను సంధానం కావాలని గతంలో మాదిరిగా అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. చూస్తూనే ఉన్నది మరిన్ని అప్డేట్ కోసం ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ బలం మనం మీరు కూడా చేయమని చెప్పి కొంతమంది వస్తారు అటు ఇటు కూడా మనం మధ్యపెట్టి కొన్ని ఎవరు మళ్ళా వచ్చి దగ్గర చేస్తారు. ఖచ్చితంగా ఈ డయాస్మెంట్ చెప్తున్నా వేదికగా చెప్తున్నా పోయిన వాళ్ళను రాణించే ప్రసక్తే లేదు. కొత్తగా వేరే పార్టీ వచ్చి దీంట్లో అదే కూడా వాళ్ళకు రాణించే ప్రసక్తి లేదు. ఇప్పుడు గ్రామ ఎంతమంది వచ్చినా నోట్ చేసుకున్నాం, ఎంతమంది ఉన్నారో నోట్ చేసుకున్నాం. రేపు నా ప్రోగ్రామ్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని విషయం చెప్పాలంటే వీళ్ళకు మాత్రమే మెసేజ్ వస్తుంది, వీళ్ళకు మాత్రమే సందేశాలు వస్తాయి, వీళ్ళకి మాత్రమే మాట్లాడతాం. రేపు ఆ ఊళ్ళో నిలబెట్టాలని వీళ్ళకి మాట్లాడే వాటి చాలా ముఖ్యమైన సమావేశం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మనం మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా మనమంత బలంగా ఎవరు లేరు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో బాగా వచ్చింది ఉంటుంది, మాట్లాడటం కూడా ప్రేమ లేదు. ఇక్కడ మంత్రి కూడా ఉస్నాబాద్ ప్రేమ లేదు. నిజంగానే ప్రేమ ఉండేదంటే ఇక్కడ ఆఫీస్లో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటే ఎంతమంది మాట్లాడండి ఆ పండితులు ఎప్పటికి వచ్చినా అప్పో అంటాడు. ఎట్లా నిలబడదా ఏమంత్రి అంటాడా ఏ ఎమ్మెల్యే అంటా మనం కన్నమా మంచోడో దిగినడో మంచోడో చెడ్డో మన అవసరానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే సాధాబాద్ అంటే అందరూ వస్తారు. అందరూ వినియోగం లేకపోతే ఓకే మంత్రి మనకు కూడా ఇది మన దురదృష్టం చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే వినియోగలేదు చెప్పలేదు. ఎప్పుడు సమాజం తప్పించుకోవాలా, ఎప్పుడు తెలంగాణ వాడాలా, ఎప్పుడు హైదరాబాద్ వాడాలా అని పాలసీ తప్ప నిజంగానే ఉస్మానాబాద్ గురించి పట్టించుకునే మంత్రే చేయడం చెప్పి తెలియజేస్తాను. ఏమైనా కానీ నాకు హైదరాబాద్ పడుతుంది పోతాను, హైదరాబాద్ పడుతుంది పోతాను. అదే పెద్ద విషయం వివరమైన విషయం ఏంటంటే ఇది చెప్పాలో నాకు చెప్పొద్దో నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మన మంత్రితో ఎంతవరకు సంబంధం ఉందని చెప్పి అడుగుతారు. అసలు నమ్ముతాడన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నమ్ముతాడని అడుగుతాను. నాకు వచ్చిన సమాచారం మేరకు మరి వారి స్వంత మనుషులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులనే ప్రతి మండలాన్ని పెట్టుకొని ఆ కుటుంబ సభ్యుల ద్వారా పొందడం తప్ప మన గౌరవ నాయకుడి ద్వారా పొందలేకపోతున్నాం. కాబట్టి ప్రతి మనకు అదృష్టమా తెలుసుకుని మాట్లాడేటట్టు మరి ఎంతవరకు మనం అక్కడ మనం పోవాలని ఆలోచించాలి. రేపు కనుక మన స్థానిక సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా వేస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్రాన్ని కూడా మనం గొప్పగా మనం బోధేశ్వరులకు కూడా తెలియజేస్తుంది చెప్పచ్చు. ఏమైనా మంత్రి ఎంతమంది తీసుకున్నారు మీ వరకు నమ్మకపోతే మాట్లాడే అవకాశం కాబట్టి మంచి అవకాశం. రేపు సర్పంచ్ వాళ్ళు ఎంపీడీసీ వాళ్ళు స్థానిక సంస్థలు కూడా పోటీ చేసే వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం మనకు వచ్చిందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఇటువంటి కొట్లాట కానీ ఇటువంటి అవమానాలు కానీ కోరుతూ తప్పకుండా మీరు ముందుకు సాగాలని కోరుతున్నాము. ఇదే కాకుండా మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ చూసండి మన నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. కాబట్టి తెలంగాణలో ఉండే పెద్ద నియోజకవర్గం ఏంటంటే మరి మన చాలా మంది గ్రాడ్యుయేట్ గా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు కూడా చాలా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మన నాయకులు మన కార్యకర్తలు మీ గ్రామాలలో ఎవరు వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎప్పుడో పెంచాలి. రేపు ఏ క్యాండిడేట్ గౌరవ
నిలబడతానో మాకు కొట్టేయాలి, మేము నిలబడతానో మాకు కొట్టేయాలి కొంతమంది ఫోటోలు చూస్తామో అర్థం కాదు. కొంతమంది మేమంటే నిలబడతాం, మాకు మాత్రం సంబంధం లేదు. మా అధ్యక్షుల వాళ్ళు ఎవరి పేరు చెప్తారో వాళ్ళందరినీ మాకు సంబంధం ఉండాలి. వాళ్ళని ఎవరి సంబంధం కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా బలం మీద మేము పోవాలని కూడా నా పార్టీ బలం పోవాలని కూడా నేను తెలియజేసుకుంటూ ఒక్క పెంచుకొని 2 రోజుల ముందు చెప్పి అధ్యక్షులు కూడా ఒక 2 వారాల ముందు చెప్పడం జరిగింది. దయచేసి అన్ని గ్రామాల నుంచి చెప్పాలని చెప్పి అధ్యక్షులు ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఎవరెవరు వస్తున్నారో ఏమేమి పార్టీలు అడ్వర్టైజ్ నోట్ చేసుకున్నా తప్పకుండా పార్టీ పక్షం ఎవరైనా కానీ వాళ్ళని సహకరించుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉద్యోగ ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.